ఈ సినిమా చూసినప్పటి నుండి నాకు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. అందుకే ఈసారి నా రివ్యూ కూడా కొంచెం పిచ్చి పిచ్చిగానే ఉండబోతుంది అనమాట. సో మనకున్న సబ్స్క్రైబర్లు ఎవరో కూడా వీడికి ఏమైందో ఏమో అని భయపడి పారిపోకుండా కొంచెం ధైర్యంగా గుండె నిబ్బరం చేసుకుని ఈ వీడియోని చూడవలసిందిగా నా మనవి. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రివ్యూ మొత్తం చూశాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ ఎర్రగున్న సబ్స్క్రైబ్ బటన్ని సాడిస్టిక్గా 2 సార్లు కొట్టకుండా సెన్సిబుల్గా ఒకసారి మాత్రమే కొట్టవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ డైవ్ ఇంటు ద రివ్యూ. మత్తు వదలరా 2. ఇది కూడా దీని ప్రీక్వెల్ లాగే పెద్ద ఫన్ ఉండే సినిమా, క్రైమ్ టచ్ ఉండే సినిమా, లాజిక్లు పెద్దగా పాటించిన సినిమా. సిమిలారిటీస్ వరకు ఓకే, మరి వాట్ అబౌట్ డిఫరెన్సెస్ అంటారా? నాకు ఫస్ట్ పార్ట్లో కొన్ని స్లో మోషన్ షాట్లు కొంచెం ల్యాగ్గా అనిపించాయి, బట్ ఇందులో ఆ ల్యాగ్ షాట్లు లేవు. ఫస్ట్ పార్ట్లో స్టోరీ కొంచెం కొత్తగా అనిపించింది, బట్ ఇందులో స్టోరీ కాస్త రొటీన్గానే అనిపించింది. సో వీటి బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పాత తప్పులు పెద్దగా రిపీట్ చేయలేదు, కానీ కొత్త తప్పులు మాత్రం బేషుగ్గానే చేశారు. బట్ ఎన్ని తప్పులు చేసినా కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడియన్స్ని నవ్వించడంలో మాత్రం సక్సెస్ అయ్యారు ఈ మూవీ డైరెక్టర్ రితేష్ రాణా. పేరు సరిగ్గా గుర్తులేకపోయినా ఈయన మీద నాకు ముందుంచి మంచి ఒపీనియనే ఉంది, అండ్ ఈ మూవీతో అది మరింత పెరిగింది. సరదాగా 2 సెటైర్లు వేస్తేనే స్ట్రైకులు వేసి ఛానల్స్ని లేపేస్తున్న కొంతమంది ఆజానుబాహులున్న ఈ రోజుల్లో ఒక మూవీ డైరెక్టర్ బానిసత్వం గురించి, కొంతమంది ఆడంగులు వారికున్న స్పెషల్ రైట్స్ని కేవలం 57 సెకండ్ల వ్యవధిలోనే ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారన్న విషయాల గురించి ధైర్యంగా అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గాను చెప్పి మెప్పించగలిగారు రితేష్ రాణా గారు. ఇక ఈ సినిమాలో ఉన్న లోపాల గురించి చెప్పాలంటే ఆ ఊరిన కొడక సీరియల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్ట్లో వర్కౌట్ అయినంతగా ఈ మూవీలో వర్కౌట్ కాలేదు, అండ్ ఈ మూవీ క్లైమాక్స్ కూడా ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుండు అనిపించింది. ఇక నటీనటుల యొక్క నటనా కౌశల్యం గురించి చెప్పాలంటే సెక్సీ సైరన్ సత్య ఎప్పట్లాగే అదరగొట్టేగా, స్లీపింగ్ బ్యూటీ శ్రీసింహ పక్కనోడికి నాకంటే ఎక్కువ పేరు వచ్చేస్తుందేమో అన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్లు పెట్టుకోకుండా సత్యకి మంచి సపోర్ట్ ఇస్తూ తను కూడా మంచిగానే పర్ఫామ్ చేశారు. ఇక ఫరియా, సునీల్, అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు అందరూ కూడా వాళ్ళ నటనతో మెప్పించారు, మంచిగా నవ్వించారు. ఇక సాంకేతిక వర్గం గురించి చెప్పాలంటే ఫస్ట్ పార్ట్లో కొట్టిన బీజిఎంనే అటు ఇటు చేసి మళ్ళీ కొట్టేశారేమో అన్న ఫీలింగ్ తెప్పించినప్పటికీ కూడా కాలభైరవ కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. ఇక సురేష్ సరంగం చేసిన సినిమాటోగ్రఫీ అండ్ కార్తిక్ శ్రీనివాస్ చేసిన ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే 2020లో అకస్మాత్తుగా కరోనా వచ్చినట్లు ఈ మూవీ రిలీజ్ డేట్ని కూడా అకస్మాత్తుగానే ప్రకటించారు కదా అని ఇదేదో అలా చుట్టేసిన సినిమా ఏమో అని అనుమానాలు పెట్టుకోకుండా, నేను చెప్పిన పాజిటివ్ విషయాల్ని మరీ సీరియస్గా తీసుకుని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోకుండా టైం పాస్ అయిపోయే ఒక ఫన్నీ మూవీ చూడాలనే ఇంటెన్షన్తో కనుక ఈ మూవీని చూస్తే ఈ మూవీ మీకు నచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇంతటితో ఈ రివ్యూ సమాప్తం. We will meet you next video. Thanks for watching.